అయితే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది. గవర్నమెంట్ మారినా కానీ ఇంకా పాత రూలింగ్ లాగే అయితే అమలవుతూనే ఉన్నాయి చాలా వరకు, చాలా ప్లేసుల్లో అయితే. మరి ఇది ఇంకా గవర్నమెంట్ మారినా కానీ లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారికి అన్ని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కోపం కూడా అదే, పవన్ కళ్యాణ్ గారి బాధ కూడా అదే, ఆ రోజు ఆవేశంతో మాట్లాడింది కూడా అదే. ఎందుకంటే డీజీపీ గారు కూడా అర్థం చేసుకోవాలి, ఎస్పీలు కూడా అర్థం చేసుకోవాలి. పాపం వాళ్ళు చేస్తే సపోర్ట్ కాదు, కింద సైజు ఉన్న వాళ్ళు చేయాలి, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చేయాలి. ఏమంటే మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మా బాస్ ఎమ్మెల్యే, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని మా ఎమ్మెల్యే కాపాడుతాడు. ఒక ఈవోని మొన్న ఒక ఎమ్మెల్యే కాపాడాడంట. ఒక ఈవోని ఆల్రెడీ సస్పెండ్ చేయమని ఒక ఎంపీ చెప్తే ఆ ఈవోని ఎమ్మెల్యే కాపాడాడంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ చట్టం? ఆమె రాత్రి 2 గంటలకు ఉన్న ఇల్లును ఎరగొట్టేశారు. సుప్రీంకోర్టు చెప్తుంది నోటీస్ ఇచ్చి మీరు కోల్చండి. సరే ఇలా అంటే ఇలా నేను అదే చెప్తాను. మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మన పార్టీలోనే తప్పు జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ఈవో వైసీపీలో ఉన్నాడు, ఆ ఈవో కోట్ల రూపాయలు ఆల్రెడీ కుంభకోణాల్లో ఉన్నాడు. అలాంటి ఈవోకి మన టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేయడం కరెక్టా? నేను ఆల్రెడీ దాన్ని నిరూపిస్తాను. నేను ఇస్ కరెక్ట్? మరి అలాంటప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మరి పంచాయతీరాజ్ అంటే ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలక, ఆయన దాంట్లోని ఈవోనే, పంచాయతీ ఈవోనే, ఆయన దాంట్లో ఈవోనే. ఆయన ఈవోని శశిభూషణ్ గారు కూడా కదపలేరంట, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కదపలేరు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కదపలేరు. మరి వాళ్ళే కదపలేరు, ఎందుకంటే ఆయన దగ్గర అంత దమ్ము ఉంది, డబ్బు ఉంది. ఒక ఈవోకి అంత క్యాపబిలిటీ ఉంది. మరి ఒక సీఎం అదే నేను చెప్తున్నాను, చేయలేడు. లేకపోతే మరి చేయలేకే కదా ఒక బీజేపీ కార్యకర్త, సీనియర్ బీజేపీ కార్యకర్త, ఆమెకు పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమె ఇంట్లో ఉంటుండగా నడి రోడ్డు మీద లాగి అన్ని ఇరగ్గొట్టేస్తే అందరూ వచ్చారు బీజేపీ వాళ్ళు. అందరూ వస్తే ఆయన సస్పెండ్ చేయమని చెప్పి రికమెండెడ్ ఈజ్ ఎంపీ సీఎం రమేష్, ఆయన మోస్ట్ పవర్ఫుల్. అంత పవర్ఫుల్ కూడా పక్కన పట్టేసి మళ్ళీ అదే పోస్ట్లో ఆయన కూర్చున్నాడంటే ఆయన సపోర్టెడ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. సార్ ఆయన నాకు కావాలి, ఆయన లేకపోతే నాకు నెలకు మామూలు రావు అంటే అది అంతేగా మరి అతను అర్థం. అంటే వైసీపీలో 3 సంవత్సరాలు చేశాడు, మళ్ళీ అదే వ్యక్తిని మీరు రికమెండ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటున్నారు. మన గత పాలకులకి మనకి తేడా ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది నేను మాట్లాడుతుందని రికార్డెడ్, నేను మాట్లాడుతున్న ప్రతిదీ రికార్డెడ్. నన్ను లోకేష్ బాబు అడిగినా, నేను ఇంకోళ్ళు అడిగినా, పోలీసులు అడిగినా నేను విత్ ప్రూఫ్స్తో సైతం చూపించగలుగుతాను. నేను అందుకే ఊరు చెప్పలేదు, పేరు చెప్పలేదు, వాళ్ళకి అర్థమవుతుంది. మీ దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయా సార్? ఎవరి ప్రూఫ్స్తో సైతం నేను చూపించగలుగుతాను. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, ఎవరి ప్రూఫ్స్తో, వివరాలతో. మరి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకోవాలి. అలాంటి వ్యక్తిని సీరియస్గా తీసుకోకపోతే పంచాయతీ రాజుకి మన అర్థం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు పట్టుకుందానికి, పవన్ కళ్యాణ్ గారికి పట్టుకుందానికి అర్థం ఉండదు. సరే మరి మీరు అక్కడ దాకా నేను ఆయనకి లెటర్ రాశాను, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాశాను లెటర్, పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించాను లెటర్, పంపించాను. పవన్ కళ్యాణ్ గారికి పంపించాను, లోకేష్ గారికి పంపించాను. చూస్తాను ఇంకా, అప్పుడు సైలెంట్గా డైరెక్ట్గా కలుస్తాను. అంటే నేను వాళ్ళని ఆయనే నాకు చుట్టం కాదు, నా బంధువు కాదు, లేకపోతే నాకు వ్యతిరేకం కాదు. నేనేమంటానంటే ఒకరినొకరు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటి, గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకంటే 151 సీట్ల నుంచి ఇక్కడ ఇన్ని సీట్లు గెలిపించారంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? మళ్ళీ వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ వైసీపీ వాళ్ళకి కొమ్ముకేస్తున్నప్పుడు ఎంత దాకా కరెక్ట్? ఇక టీడీపీ గెలిచిందా, వైసీపీ గెలిచిందా అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలైతే చాలా వరకు. ఇసుక వెళ్తుంటే ఇసుక మామూలు కట్టాలా, బెల్ట్ జాబ్లు ఉన్నాయి, ఇవన్నీ మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోరు, కంప్లైంట్ ఇస్తే ఎక్స్చేంజర్ పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకంటే అక్కడ లోకల్ ఎంపీ ఉన్నాడు. అన్నీ లోకేష్ గారు రారు, అన్నీ పవన్ కళ్యాణ్ గారు రారు. అది ఒక్కసారి అర్థం చేసుకోవాలని ఇవన్నీ నేను సీరియస్గానే తీసుకుంటే. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, వీళ్ళందరూ కూడా చూద్దాం. అంటే ఇలా జరుగుతున్నాయనేది ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాలి, మీ మీడియా దృష్టి కూడా తీసుకొస్తున్నాను. సార్ చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి రానని అయితే తేల్చి చెప్పేశారు. అంటే నాకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను రానని చెప్పి, అది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏముండదండి, ఆయన రాజీనామా చేసి అసెంబ్లీ అంటే మనకి
ఒక దేవాలయం. అసెంబ్లీలో మళ్ళీ ఎలక్టెడ్ బాడీ, అంటే మిమ్మల్ని నన్ను అసెంబ్లీకి రానివ్వరు. ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటే రాణిస్తారు. అంటే అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకున్న తర్వాత రాకపోతే దానికంటూ గైడ్లైన్స్ ఉన్నాయి, దానికంటూ రూల్స్ ఉన్నాయి, దానికంటూ చట్టం ఉంది. కనుక దాని స్పీకర్ గారు ఎలాగ యాక్షన్ తీసుకోవాలో, ఎలాగ అది డిజాల్వ్ చేయాలో, ఎలాగ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలో, ఎలాగ రాకపోతే ఆయన్ని ఎలా బయటకు పంపించాలో, ఇంకొకరు అసెంబ్లీలో ఇంకొకరు పోటీ చేసే అవకాశం ఎలాగ ఇవ్వాలో చట్టాలు కూడా చెప్తున్నాయి. కనుక ఇమ్మీడియట్గా ఆ చట్టం ప్రకారం కంపల్సరీ 5 సంవత్సరాలు నిన్ను ఎన్నుకొని 5 సంవత్సరాలు ప్రజల కోసం నేను 0 అవర్లో మాట్లాడిన, ప్రజల కోసం చట్టం చేయను, ప్రజల కోసం మాట్లాడను, ప్రజల కోసం నేను అసెంబ్లీకి రాను, నేను జీతం తీసుకుంటాను, నేను జీతభత్యాలు తీసుకుంటాను అంటే అది తప్పు చట్టరీత్యా. కనుక దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలో స్పీకర్ గారికి ఉంటాయి కదా, స్పీకర్ గారి అధికారాలతో స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన జనమే మిమ్మల్ని అక్కడ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చోబెట్టి మీ తరపున మాట్లాడతారు, మన తరపున మాట్లాడతారని మీకు ఓటేస్తే ఆయన నేను రాను అంటే అది అసలు ఏమనుకోవాలి? చట్టం తన పని తాను చేసిపోతుంటుంది. అన్నింటికో గైడ్లైన్స్ ఉంటుంది, అన్నింటికో రూల్స్ ఉంటాయి. మన రాజ్యాంగబద్ధంగా మన రాజ్యాంగంలో మన ప్రమాణ స్వీకారం ఏం చేసామో, రాజ్యాంగం చట్టం లాకి లోబడి ఏ పనైనా చేయాలి. రాజ్యాంగం ప్రకారం చట్టానికి లాకి లోబడి మాట్లాడాలి. భావస్వేచ్ఛ ప్రకటన ఉందనేసి నోటుతో మనం బూతులు తిడితే అది భావస్వేచ్ఛ ప్రకటన అన్నారు. మనం జైలు ఓసలు లెక్కటాల్సి వస్తుంది. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి న్యాయం ఉంది. మరి ఈరోజు కస్తూరి గారికి హైకోర్టులో ఎంత సీరియస్గా ఇచ్చారండి. ఎందుకంటే మనకు నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, మన ఎదుటివాడికి కించపరిచే విధంగా మాట్లాడకూడదు, ఎదుటివాడిని నిశ్శబ్దకరంగా మాట్లాడకూడదు, ఎదుటివాడిని మనం బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. మనం రైటు, మన హక్కుని మనం అడిగే రైట్ మనకు ఉంది, మన హక్కుని మనం అడిగే రైట్ ఉంది. ఇప్పుడు నేను అడిగాను, ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటే దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా ప్రూవ్ చేయాలి, నేను మాట్లాడాను, ఆ మాట్లాడేటప్పుడు నేను నా ప్రూఫ్ చూపించాలి. నాకు నోటీస్ ఇస్తే ప్రూఫ్ చూపించి నేను చెప్పాలి, ఇదిగోటి ఇలా పలానా దగ్గర జరిగింది, పలానా ఇగో పలానా దాంట్లో వచ్చింది, పలానా దాంట్లో వచ్చింది, పలానా విధంగా వచ్చింది, పలానా విధంగా వచ్చింది, ఇగో ఈ విధంగా ఈయన మీద ఉంది అభియోగం ఉంది, ఇగో ఈయన మీద ఇది ఉంది, ఈయన మీద ఇంత అభియోగం ఉంది, ఇగో ఇంత డబ్బులు తీసుకున్నారు చెప్పగలగాలి. అది సార్. మరి ఇప్పుడు సోషల్ మీడియా విషయానికి వస్తే ఆర్జీవి గారి మీద అయితే గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అయితే కేసులు అయితే పెట్టారు. మరి ఇది ఇప్పుడు పోసాని గారి దగ్గరికి కానీ, శ్యామల గారి దగ్గర కానీ వాళ్ళ దాకా వెళ్ళే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఎందుకంటే సమాచారం ప్రకారం ఒక్కొక్కరి మీద ఒక 30, పోసాని కృష్ణమురళి గారి మీద 30 కేసులు అవుతాయి. ఎందుకంటే అన్ని ఏరియాలు రెడీగా ఉన్నారు, కేసులు పెడుతున్నారు. శ్యామల గారి మీద కూడా కేసులు పెడుతున్నారు. అలాగే మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అందరి మీద కూడా కేసులు పెడుతున్నారు. ఒక 20-30 కేసులు అయితే ఫైల్ అయ్యేటట్టు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళ కార్యకర్తలు బాధతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకోమంటున్నారు. చాలామంది పోలీస్ స్టేషన్లో ఇంకా కంప్లైంట్ వైసీపీకి సపోర్ట్గా తీసుకోవట్లేదని తెలుస్తుంది. వైసీపీకి సపోర్ట్గా తీసుకోకపోతే ఇమ్మీడియట్గా సీఏని సస్పెండ్ చేయాలని కూడా అందరికీ కోరుతున్నాం. అందరికీ కంపల్సరీ సీఎన్ఎస్ని సస్పెండ్ చేయాల్సిందే. కంప్లైంట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ వెరిఫై చేసి ఇది కరెక్టా కాదా, దానికి వీడియోస్ ఇచ్చారా లేదా, వీడియోస్ ఇస్తే ఎందుకు అప్పుడు చేయలేకపోయారని కూడా చెప్పొచ్చు. అప్పుడు ఎందుకు చేయలేకపోయామంటే అప్పుడున్న పోలీసులు కానీ అప్పుడున్న గవర్నమెంట్ కానీ భయభ్రాంతులు చేసింది కాబట్టి భయపడి, ఇప్పుడు గవర్నమెంట్ నమ్మకమైన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం. కనుక దాని మీద 100% కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కేసు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రూల్ ఉంది కనుక మీకు తీసుకోకుండా, కేసులు తీసుకోకుండా వాళ్ళని బెదిరిస్తే, మీరు వచ్చిన వాళ్ళని బెదిరిస్తుంటే మాత్రం 100% వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పోలీసుల మీద కానీ సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు చూసుకుంటే పోసాని గారు కానీ వీళ్ళు ఇప్పటికి కూడా ఎక్కడ తగ్గట్లేదు. మాకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి ఇప్పుడు ఇంకా స్టిల్ మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే కొంతమంది అయితే రియలైజ్ అయిపోయి సారీలు చెప్తూ, శ్రీరెడ్డిగా ఈ మధ్య సారీ చెప్తూ వీడియో పెట్టి ఇంక నుంచి మీ జోలు రాము మమ్మల్ని కూడా రియలైజ్ కాదు, పోసాని కృష్ణమురళి గాంభీర్యం ఎలాగా వెళ్ళాలో రేపు వెళ్ళిపోతాడు లోనకి వెళ్ళిపోతున్నప్పుడు నేనేం తిట్టలేదు, నేను ప్రజల కోసం మాట్లాడతాను. అమ్మనాబూతులు ప్రజల కోసం మాట్లాడలేదయ్యా నువ్వు. అమ్మనాబూతులు చెప్పుకోవడానికి సిగ్గుచేటు, చెప్పుకోవడానికి మాటలు లేకుండా, మాటలు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడావు నువ్వు. అది భావస్వేచ్ఛ ప్రకటన అనరు, నాకు స్వేచ్ఛ ఉందని అనరు. నీ నాయకుడికి నువ్వు సరదా అనిపించవచ్చు, తిడుతుంటే పోసానన్నా సూపర్ అన్నా, పోసానన్నా నువ్వు సూపర్గా తిట్టావన్నా అని చెప్పొచ్చు. కానీ అది మీ నాయకుడికి నచ్చవచ్చు, ప్రజలకు నచ్చదు. కనుక నువ్వు ఏ విధంగా తిట్టావో, ఏ విధంగా మనోవాళ్ళు దెబ్బయ్యాయో అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చట్టం తన పని చేసుకుంటుంది. ఒకటి అది మాట్లాడుకోవచ్చు సార్, అంటే నాయకుడే నా వెంట్రుకు కూడా పీకలేరు అనే మాటలు మాట్లాడినప్పుడు ఇంకా కార్యకర్తలు ఇంకా అడ్డం చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? చూద్దాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో నా వెంట్రుకు కూడా పేకలేరు మీరు ఒక నాయకుడు అయ్యి ఉండి 16 నెలలు జైలుకి వెళ్ళాను, ఇంకో 16 నెలలు వెళ్తాను, ఇంకో 18 నెలలు వెళ్తాను, నాకు జైలు కొత్త కాదు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆయన తప్పేం లేదు. ఆయన నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాడు, మళ్ళీ ఆ జైలు నాకు కొత్త కాదు అనేది. మరి ఇది ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కానీ ఆర్జీవి గారిది అయితే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? చట్టం తన పని దాన్ని చేసిపోతుంటుందండి. చట్టం ఈజ్ ఎంక్వైరీ, ఆయన చేసుకుంటారు, ఆయనకని చేస్తుంది. ఇది చట్టం దాంట్లో ఇన్వెస్టిగేషన్ దాంట్లో మనం దూరకూడదు. అది. థ్యాంక్ యూ.